చలో గైస్ చూడండి క్వశ్చన్ ఏమంటున్నాడు, సింపుల్ క్వశ్చన్. వాట్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digits ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 87? క్రింది వాణిలో ఏ అతిపెద్ద 4 అంకెల సంఖ్య 80 చే భాగించబడుతుంది? ఇటువంటి క్వశ్చన్స్ చాలా సింపుల్ చేయొచ్చు. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 digit లార్జెస్ట్ నెంబర్ ఏదండి? 9999 అంతేనా? రైట్. 4 digit లార్జెస్ట్ నెంబర్, 4 అంకెల అతిపెద్ద సంఖ్య 9999. దేంతో డివైడ్ అవ్వాలండి? సో 87తో డివైడ్ అవ్వాలండి. ఓకే, 87తో డివైడ్ చేస్తున్నాను, జాగ్రత్త చూడండి. ఇదే మెథడ్ ఫాలో చేయండి, చాలా సింపుల్ చేయొచ్చు. అఫ్కోర్స్ నీకు ఒకవేళ 87 డివిజిబిలిటీ రూల్ తెలిస్తే డివిజిబిలిటీ రూల్స్తో వెరిఫికేషన్ చేయొచ్చు. కానీ మనకి 87 డివిజిబిలిటీ రూల్ తెలుసా? అఫ్కోర్స్ 3 టేబుల్లో డివైడ్ అవుతుంది. ఇందులో 3 టేబుల్లో డివైడ్ అయితే నీ ఆన్సర్ కరెక్ట్గా చెప్పాలంటే 3 టేబుల్లో డివైడ్ అయింది. ఇప్పుడు చూడు ఇది 9 3 టేబుల్లో డివైడ్ అయింది, 2 + 1 3 టేబుల్లో డివైడ్ అయింది. ఇప్పుడు చూడు ఇది కూడా 3 టేబుల్లో డివైడ్ అయింది. ఇక్కడ చూడు 9 8 + 2 10, ఇది 3 టేబుల్లో డివైడ్ అవ్వాలి. 9 3 టేబుల్లో డివైడ్ అయింది, 6 + 7 6 + 1 7 3 టేబుల్లో డివైడ్ అవ్వాలి. ఇప్పుడు ఒకటే ఆప్షన్ ఉంటే 3 టేబుల్లో డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి దీన్ని డివిజిబుల్ రూల్స్ ద్వారా కూడా చేయొచ్చు, అది కూడా చెప్తే డోంట్ వరీ. ప్రాసెస్ చూడండి. ఓకే, 87 1 87 అండి. సో ఇంత రిమైండర్ 9 - 7 అంటే 2, 9 - 8 అంటే 1. సో ఇప్పుడు 9 తీసుకోవాలి కదా, మళ్ళీ 87 1 87. ఎంత చెప్పండి? 9 - 7 అంటే 2, 12 - 8 అంటే 4. మళ్ళీ ఈ 9 తీసుకున్నా. చెప్పు 80 ఏ టేబుల్ వస్తుంది? 5 రాదు, ఎందుకంటే ఎక్కువ అయిపోతుంది 5 కదా. సో 4 తీసుకుందాం. 4 ఎంత? 7 4 28, 2 క్యారీ ఫార్వర్డ్, 8 4 32, 32 + 2 ఎంత అండి? 34. ఓకేనా? రైట్. ఎస్. ఇప్పుడు చూడండి ఎంత? 9 - 8 అంటే 1, ఇక్కడ 12 - 4 అంటే 8, ఎంత వచ్చిందంటే 81. ఇప్పుడు ఈ 81 అనేది రిమైండర్ శేషం. అంటే ఈ 81ని కనుక నువ్వు దీంట్లోకి వెళ్ళి కనుక తీసేసినావు అనుకో, దాట్ షుడ్ బి యువర్ రైట్ ఆన్సర్. ఎందుకు? ఇది లార్జెస్ట్ 4 digit నెంబర్. ఈ మిగిలింది ఏదైతే ఉందో అది ఎక్స్ట్రా ఉన్నట్టు అనమాట. ఆ ఎక్స్ట్రా ఉన్న దీంట్లోకి వెళ్ళి తీసేయి. సో సింపుల్గా 9999 - 81 ఆన్సర్ ఎంత అంటే 9 - 1 8, 9 - 8 1, సో 9918. సో ఈ విధంగా మీరు ప్రాసెస్తో ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనం డివిజిబిలిటీ రూల్ ఎలిమినేషన్ 2 చేసినాం. యాక్చువల్లీ ఇది దేంతో డివైడ్ అవుతుంది? 3 × 3 2 6, 3 9 27. అఫ్కోర్స్ నీకు 29 టేబుల్ కూడా తెలియదు. 29 టేబుల్ అనేది తెలవాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఓకే, కాబట్టి 29 టేబుల్ కూడా తెలియదు కాబట్టి సో ఖచ్చితంగా నువ్వు ఈ ప్రాసెస్తో చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు.